ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. చిత్రలేఖనం ఈరోజు అంశం మంది. ఈ చిత్రలేఖనం పట్ల అభిరుచి లేని వారు ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఆ కళ అందరినీ ఆకట్టుకునేటువంటిది. చిన్నతనంలో మనం తెలుసో తెలియకో అక్షరాలు దిద్దే క్రమం నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు, అంటే మన చదువు పూర్తయ్యే వరకు ఎక్కడో చోట బొమ్మలు గీస్తూనే ఉండి ఉంటాం. అయితే అందరం ఆ కళలో రాణించలేం, కానీ కొందరికి మాత్రమే ఆ కళలో గుర్తింపు ఉంటుంది. వారు ఎన్నో శిఖరాలను కూడా అధిరోహించి ఉంటారు. అలా గుంటూరు నగరం నుంచి మధు ఆర్ట్స్ స్కూల్ అనే సంస్థ ద్వారా సుమారుగా 2 దశాబ్దాల క్రితం, అంటే 1994వ సంవత్సరంలో ఒక యువ కళాకారుడిగా, ఒక చిత్ర కళాకారుడిగా ప్రారంభించినటువంటి తన ప్రస్థానం నేటికి 20 వసంతాలు పూర్తవటమే కాకుండా ఇప్పటికీ ఎన్నో రాష్ట్రీయ, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు తను కైవసం చేసుకొని ఈ చిత్రలేఖనంలో తనకంటూ ఒక స్థాయిని, కీర్తిని సాధించుకున్నటువంటి మధు గారు ఈ రోజున మన ధర్మపీఠం స్టూడియోకి విచ్చేశారు. ఇప్పుడు సెలవులు, అంటే వేసవి నడుస్తున్నది, మేకాలం, పిల్లలకి పరీక్షలు పూర్తయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కళలో తాము రాణించాలనుకుంటుంటారు. ముఖ్యంగా మంచి హ్యాండ్ రైటింగ్ కావాలనుకునే వాళ్ళు, చదువులో మంచి ఏకాగ్రత సాధించాలనుకునేటువంటి వాళ్ళు, అలాగే అయితే డాక్టరే కావాలనుకునేటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉంటారు. వారికి మంచి ఆర్ట్ కావాలి, ఎందుకంటే బొమ్మలు గీయడం ద్వారానే వాళ్ళ సబ్జెక్ట్ అంతా కూడా ఉంటుంది. ఇలాంటి ఎంతోమంది విద్యార్థులకి ఆయన ఒక అసాధారణ గురువు. అలాంటి ఒక ఉత్తమ గురువుతో మనం ఆయన మరి ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొంది ఉన్నారు. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడైనటువంటి గురువైనటువంటి ఈ చిత్రకళా రంగంలో రాణిస్తున్నటువంటి మధు గారితో మనం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొబోతున్నాం. నమస్కారం అండి మధు గారు. నమస్కారం. మీరు ఒక కళాకారుడిగా ఈ చిత్రకళా రంగంలోకి ఎప్పుడు ప్రవేశించారు? ఈ చిత్రాలు చిత్రించటం, బొమ్మలు గీయటం అనేటువంటి ప్రక్రియ మీకు ఏనాటి నుంచి వచ్చింది? వాస్తవంగా చెప్పాలంటే అండి, యాక్చువల్గా నాకు అసలు డ్రాయింగ్ అనేది ముందు నాకు అసలు తెలియదు. కానీ అనుకోకుండా నేను యాక్చువల్గా ఇక్కడ కాదండి, కారంచేడు నేను పెరిగిందంతా కూడా, చదువుకుందంతా కూడా గుంటూరుకి అనుకోకుండా రావడం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్కి రావడం, ఇట్లాగే ఒక సమ్మర్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూడటం, అక్కడి నుంచి వాళ్ళు ఏదో బొమ్మ సరిగా రాకపోతే అది నేను సరి చేయడం జరిగింది. అక్కడి నుంచి నన్ను డ్రాయింగ్ టీచర్గా వాళ్ళు తీసుకోవడం అన్ఎక్స్పెక్టెడ్గా నా లైఫ్లో అది ఒక అద్భుతమైన సంఘటన. అసలు అది నేను వాస్తవంగా డ్రాయింగ్ టీచర్ అవ్వాలని అనుకోలేదు, కానీ దేవుడి అనుగ్రహం వల్ల నేను అక్కడ ది స్పాట్లో నేను సరిచేయడం జరిగింది. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి అప్లికేషన్స్ తీసుకున్నాను కాలేజీలో చేరడానికి, కానీ ఇంకా తర్వాత అవకాశం రాలేదు. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఇన్ని సంవత్సరాలు, 28 సంవత్సరాలు నా సుదీర్ఘ ప్రయాణం జరిగిందండి. దీంట్లోనే ఇక మెళకువలు అవన్నీ నేను ఓన్గా, నాకంటూ గురువులు ఎవరు లేరు, గురువు అనేవాళ్ళు కూడా నాకు తెలియదు. సో అది కూడా నేను కోల్పోయాను. కాబట్టి స్టెప్ బై స్టెప్గా పిల్లలకి ఒక 2.5 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల వరకు వయసు వాళ్ళ వరకు ఎలా నేర్పించాలనేది నాకు నేనుగా దాంట్లో మెళకువలు తెలుసుకొని వారికి చెప్పడం జరిగిందండి. ఇప్పటి వరకు నేను ఒక 78,000 మందికి కోచింగ్ ఇచ్చాను. డ్రాయింగ్లో కానివ్వండి, పెయింటింగ్లో కానివ్వండి, హ్యాండ్ రైటింగ్లో కానివ్వండి. దాదాపుగా ఈ ప్రస్థానం అక్కడ స్టార్ట్ అయిందండి. అది చాలా సంతోషం అసలు అక్కడ నాకు. మధు గారు చాలా ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. మీరు చిత్రకళా రంగంలో ప్రవేశం లేకుండానే మీరు చిత్రకళకు గురువుగా మారారని చెప్పారు. ఇట్ ఈస్ వెరీ వండర్, చాలా అద్భుతం. ఇది ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే మీరు కనీసం హైయర్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయకుండానే మీరు టీచర్గా మారి అప్పటి నుంచే మీరు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. చాలా గొప్ప విషయం ఈ విషయంలో. అయినప్పటికీ ఇప్పటికీ నేను ఒక గురువు లేని ఏకలవ్య శిష్యుణ్ణి, ఆ ప్రకారమే నేను దాదాపు ఈ 3 దశాబ్దాల కాలంలో నేను ఎంతో నేర్చుకున్నాను అన్నారు. ఇది గురువు లేకుండా
మీరు ఇంత నేర్చుకోవటానికి ఏమి దోహదపడ్డాయి? ఏ విధంగా మీరు ఈ రంగంలో రాణించడం జరిగింది? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. ఆ సమ్మర్ క్యాంప్ ఆ టైంలోనే నేను అనుకోకుండా డ్రాయింగ్ టీచర్గా వాళ్ళ దగ్గర ఉండటము, ఆ తర్వాత కొంతమంది డ్రాయింగ్ టీచర్లు నన్ను కొంచెం హేళన చేయడం, ఈ చిన్న కుర్రాడు ఏంటి, ఇతను నేర్పించడం ఏంటి, ఏదో ఊరికే 4 గీతలు గీస్తున్నాడు, అది మీరు డ్రాయింగ్ అనుకోవద్దు అని ఒక సంస్థ యొక్క ఉపాధ్యాయులకి చెప్పడం జరిగితే వాళ్ళు లేదండి మాకు అనుకోకుండా కలిశారు ఈ వ్యక్తి, మాకు నచ్చింది, అతని డ్రాయింగ్ నచ్చింది, అందువల్ల పెట్టాం మేము, సరేనండి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత అతన్ని తీసేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ సన్నివేశాన్ని నేను ఇక గట్టిగా పట్టుదలగా తీసుకున్నాను. నేను ఎందుకు చేయలేను, వీళ్ళ మాటలకి నేను ఎందుకు సమాధానం నేను చెప్పలేను అని చెప్పి నేను పట్టుదలగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏం టీచ్ చేస్తే బాగుంటుంది, ఏ క్లాస్ వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే బాగుంటుంది, ఎల్కేజీ వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే బాగుంటుంది. ఆ సమ్మర్ అయిపోయిన తర్వాత ఇక నాలో కంప్లీట్గా ఒక 100-150 రకాల క్వశ్చన్లు, ఇంక వేరే వ్యాపకం ఏం లేదు. డ్రాయింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇప్పట్లాగా అప్పుడు టీవీలు కానీ యూట్యూబ్లు కానీ ఏమి లేవండి, సెల్ ఫోన్స్ కానీ ఏం లేవు. ఇక ఏదన్నా ఉంటే పుస్తకాలు కొనుక్కోవాలి, అంటే పుస్తకాలు కొనుక్కునే స్తోమత నాకు అసలు లేదండి. సో చాలా నార్మల్ మిడిల్ ఫ్యామిలీ మాది. సో ఆ టైంలోనే నేను కొంచెం పరిసరాలన్నీ పరిశీలించడం, వాటిని స్కెచ్చింగ్ వేసుకోవడం, స్కెచ్చింగ్లో నుంచి కొన్ని పిక్చర్స్ మళ్ళీ పిల్లలకి ఉపయోగపడే విధంగా సింగిల్స్గా తీసుకోవడం, వాటిని మళ్ళీ పిల్లలకి నేర్పించడం, టాపిక్ వైజ్గా నేర్పించడం. ఎక్కడికి వెళ్ళినా కూడా మన దగ్గర నేర్చుకున్న పిల్లలు 1st, 2nd, 3rd ఈ కాంపిటీషన్స్లో రావడం, అట్లా దాదాపుగా 2-3 సంవత్సరాలు విపరీతమైన దాంట్లోనే కాన్సన్ట్రేషన్ చేసి 24 గంటలు మ్యాక్సిమం ట్రై చేసి ఒక స్థాయికి రావడం జరిగిందండి. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నాకు అవార్డులు రావడం మొదలైంది అక్కడి నుంచి. సో ఇది అవార్డుల్లోకి వెళ్ళకపోయే ముందు మీరు ఒక విషయం చెప్పారు మాకు. విద్యార్థిగా మీరు ఇంటర్మీడియట్ చదవటం కోసము మీరు గుంటూరు విచ్చేసిన మీరు అధ్యాపకులుగా మారారు, డ్రాయింగ్ టీచర్గా మారారు. మరి ఇక్కడ మీ పేరు చివరన రైలు ఇంజన్కి గూడ్స్ బోగిల్లాగా ఎన్నో డిగ్రీలు ఉన్నాయి మీ పేరు పక్కన. అది ఎంఏని, డిఎఫ్ఏ అని చెప్పి, ఏపీ లోయరు, హయ్యరు, ఏపీ టీటీసీ అని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పట్టాలు మీరు సాధించున్నారు. ఎట్లా సాధ్యపడింది? అంటే మీరు అంతిమంగా ఏమేమి చదివారు, అసలు మీ క్వాలిఫికేషన్ అర్హతలేంటి? అంటే మీ విద్యా ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. వెరీ గుడ్. మధు గారు, మీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు. ఓకే, అయితే ఈ రంగం ద్వారా మీరు సంతృప్తికరంగా జీవిస్తున్నారా? మీరు ఈ రంగం ద్వారా ఒక సగటు వ్యక్తి సాధించుకునేటువంటి ఆర్థిక స్తోమతని మీరు సాధించుకోగలిగారా? ఆర్థిక అభివృద్ధిని సాధించగలిగారా? డెఫినెట్గా అండి, ఖచ్చితంగా. నాకు అసలు ఈ అవకాశం భగవంతుడు ఇవ్వటం, నేను దీంట్లోనే రాణించడం, తర్వాత నా దగ్గర నుంచి నేర్చుకొని ఎంతోమంది విద్యార్థులు దాదాపుగా ఒక 8 దేశాల్లో వెల్ సెటిల్డ్గా ఉన్నారండి. డ్రాయింగ్ టీచర్లుగానే డిగ్రీలు చదువుకొని పీజీలు చేసి వాళ్ళకి ఏ ఉద్యోగం లేక ఏదో సరదాగా మళ్ళీ నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చి దీన్నే ఉపాధిగా చేసుకొని టీచర్లుగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. తర్వాత డ్రాయింగ్ టీచర్గా ఉపాధి పొందుతున్నారు స్కూల్స్లో. తర్వాత ఆర్టిస్టులుగా ఉన్నారండి. ఈ రోజున పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు వాళ్ళే పెయింటింగ్స్ చేసి. తర్వాత సౌదీలో కానివ్వండి, అబుదాబీలో కానివ్వండి, కువైట్లో కానివ్వండి, కాలిఫోర్నియా, టెక్సాస్, వీటిల్లో డ్రాయింగ్ టీచర్లుగా ఉన్నారు, ఆర్టిస్టులుగా ఉన్నారండి నా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు. ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో ఉంటూనే ఉంటారు. సో మంచి ఉపాధి అండి ఇది. అంటే అందరికీ కూడా ఏదో జస్ట్ 4 గీతలు అనేది అనుకుంటుంటారు, కానీ దీంట్లో చాలా పెద్ద ప్రపంచం ఉందండి. అవగాహన చేసుకోవాలి. ఇది ఒక మాటలో చెప్పాలండి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మొత్తం డ్రాయింగ్తోనే ఉందండి. ప్రతిదీ డ్రాయింగ్తోనే ఉంది. మనం ఏం చేయాలన్నా డ్రాయింగ్ చేసిన తర్వాతే మనకు అవుట్పుట్ వస్తుందండి. సో ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు దీంట్లో ఉన్నాయండి. సరే, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఎందుకంటే మీరు ఆ రంగంలో ఎంతోమంది తీర్చిదిద్దామని చెప్పారు. అందులో మీ ద్వారా ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. మంచి శుభదాయకం.
అయితే మీకు ఈ రంగంలో ఇంత రాణించిన తరువాత ప్రభుత్వ లేదా ప్రైవేటు పరంగా వచ్చినటువంటి ఉపాధికి సంబంధించి మంచి ఆఫర్లు, మీరు అందుకున్నటువంటి మంచి ప్యాకేజీలు ఏంటి? ఏమీ లేవండి. అసలు గవర్నమెంట్కి నేను దాదాపుగా ఒక 4-5 సార్లు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే అసలు వీళ్ళు అవకాశాలు కూడా ఏమి ఇవ్వలేదండి. కనీసం కార్డు కూడా, ఆర్టిస్ట్ కార్డులు కూడా అట్లా ఇవ్వడానికి కూడా ఏమీ ప్రయత్నాలు చేయలేదు. దాంట్లో అయితే నేను నిస్సహాయ స్థితేనండి నాది. నాకు నేనుగా ముందుకెళ్ళటమే జరిగింది తప్ప ఎవరు కూడా. మీరు ఏ ఉద్దేశంతో ఈ కళలో రాణించిన వాళ్ళకి, చిత్రకళలో ముఖ్యంగా అనేక అపార అవకాశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అని చెప్తున్నారు? ఆర్ట్ టీచర్లుగా ఉపాధి పొందొచ్చండి, ఆర్టిస్టులుగా వాళ్ళుగా ఉపాధి పొందొచ్చు. తర్వాత డిజైనర్లుగా వెళ్ళొచ్చండి. ప్రతి ఇండస్ట్రీస్లో డిజైనర్ కంపల్సరీ కావాలండి. సో డిజైనర్ కావాలంటే ఆర్టిస్టే కావాలి. సో డ్రాయింగ్ కంపల్సరీ కావాల్సిందేనండి. సో ప్రతి దాంట్లోనూ అవకాశాలు ఉన్నాయి. అంటే అవకాశాలు తెలియట్లేదు చాలామందికి. సో ఇది తెలియచేయాలనేది నా ఉద్దేశం మెయిన్. మధు గారు, మీరైతేనేమో దైవానుగ్రహం వలన ఎలాంటి గురు ఆశీస్సులు లేకుండానే మీరు ఒక అద్భుతమైన గురువుగా, ఒక కాళిదాసులాగా మీరు రాణించగలిగారు. అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. అయితే ఈ చిత్రకళలో ప్రవేశించే విద్యార్థులకి అసలు సుమారు ఎంతకాలం పడుతుంది? అది చిత్రకళలో వాళ్ళు ఒక పట్టు సాధించి మేము ఈ కళాకారుడిమి అనే తృప్తి పొందాలంటే వారు గీయాలనుకున్నటువంటి చిత్రాలని వారు పేపర్ మీద కానీ, గోడల మీద కానీ, లేకపోతే ఇంకా దేని మీదైనా సరే వాళ్ళు ఆ చిత్రాన్ని అద్భుతంగా ప్రపంచాన్ని మెప్పించాలంటే ఎంత శిక్షణ, ఎంత కాలం వారు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది? అంటే ఎంతకాలం వారు శిక్షణ పొందాల్సి వస్తుంది? అంటే ఒక సమయము అనేది అయితే లేదండి, ఇంతకాలం అనేది అయితే ఏం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్, డిపెండ్ ఆన్ ఇంట్రెస్ట్ అండి. బాగా ఉత్సాహంగా ఉండి, బాగా మాకు ఇంట్రెస్ట్ ఉందండి, బాగా మేము చేయగలుగుతాం, మేము చేస్తాము, దీంట్లోనే డెవలప్ అవ్వాలనే ఒక కసి కనుక వాళ్ళకు ఉంటే అద్భుతంగా 1.5 year 2 yearsలో వాళ్ళు సాధించవచ్చండి. ఇక్కడ మరొక ప్రశ్న మధు గారు, కొంచెం క్రిటికల్ ఇది. మీరు చిత్రకళాకారులు, డ్రాయింగ్ టీచర్గా మీరు అనేక ప్రైవేటు పాఠశాలల్లోనూ అవకాశాలు పొందారు. అలాగే మీ సొంత మధు ఆర్ట్స్ స్కూల్ ద్వారా మీరు అనేక రకాల విద్యార్థులకి శిక్షణ ఇవ్వటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఏమండి, ఈ డ్రాయింగ్కి పరిమితమైన మీరు హ్యాండ్ రైటింగ్ కూడా మాకు సంబంధించిందే, అందులో కూడా నేను శిక్షణ ఇచ్చేటువంటి ఒక అధ్యాపకుడిని అని చెప్పారు ఇందాక మీరు పరిచయం చేసుకునే క్రమంలో. ఈ డ్రాయింగ్కి హ్యాండ్ రైటింగ్కి సంబంధం ఏంటి? ఒకవేళ సంబంధం ఉంటే మీరు ఎంతమంది విద్యార్థుల్ని ఈ హ్యాండ్ రైటింగ్ ద్వారా మీరు వృద్ధి చేశారో కాస్త వివరించండి. ఖచ్చితంగా అండి, డ్రాయింగ్ నుంచి వచ్చిందే హ్యాండ్ రైటింగ్, ఇంక వేరే ఏం లేదు. అసలు రెండో ఆప్షన్ కూడా లేదండి. ఖచ్చితంగా డ్రాయింగ్ నేర్చుకున్న వాళ్ళు మీరు గమనించి ఉంటే కనుక అద్భుతంగా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. స్పెషల్గా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. అయితే దీంట్లో నేను కొన్ని చెప్తానండి. నేను కొన్ని సంవత్సరాల పాటు, ఒక 18 సంవత్సరాల పాటు కొన్ని స్కూల్స్లో పార్ట్ టైం చేస్తున్నాను. వాళ్ళకి 10th క్లాస్కి వచ్చేదాకా కూడా హ్యాండ్ రైటింగ్ అనే అవగాహన ఉండదు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇక అందరూ భయపడుతుంటారు, టీచర్లు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. కంప్లైంట్స్ వెళ్తూ ఉంటాయి, పేరెంట్స్ వెళ్తూ వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు మమ్మల్ని సంప్రదిస్తారు, డ్రాయింగ్ టీచర్ని సంప్రదించి, సార్ హ్యాండ్ రైటింగ్ మార్చాలండి అని చెప్పి దాదాపు ఒక 40-50 మందిని గ్యాదర్ చేసి వాళ్ళని మాకు అప్పచెప్పడం జరుగుద్దండి. ప్రతి సంవత్సరం 45 రోజుల్లో వాళ్ళు అన్ని సంవత్సరాలు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోకపోయినా ఆ 45 రోజుల్లోనే మేము మార్చి చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఓకే, 45 రోజుల్లో మీరు ఒక విద్యార్థి యొక్క వాడి చేతి రాతని మారుస్తాం, తద్వారా తలరాతని కూడా మార్చేస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇందుకు గాను మీరు ఆ విద్యార్థి దగ్గర నుంచి తీసుకునే రుసుము, ఫీజులు ఎలా ఉంటాయి? ఆ 45 రోజుల కోర్సుకి వచ్చేసరికి 1500 తీసుకుంటామండి, 1500 రూపాయలు తీసుకుంటాం. ఓకే, చాలా నామమాత్రం అనుకుంటున్నారా, ఇది పెద్ద మొత్తంలో భావిస్తున్నారా? ఆ 45 రోజుల కోర్సుకి వచ్చేసరికి 1500 తీసుకుంటామండి, 1500 రూపాయలు తీసుకుంటాం. చాలా నామమాత్రం అనుకుంటున్నారా, ఇది పెద్ద మొత్తంలో భావిస్తున్నారా? అన్ని సంవత్సరాల నుంచి మార్చాలంటే అది కాస్త నామమాత్రం కిందే వస్తుందండి. మార్చండి. మధు గారు, ఈ రోజున విద్యార్థులు ఎక్కువ మంది కూడా
వైద్య విద్య ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత దానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. మీకు తెలియంది ఏం కాదు, బీఈడీ చదివే వాళ్ళకి ఎంత డ్రాయింగ్ ముఖ్యమో అలాగే ఈ ఇంటర్మీడియట్ బైపీసీ ఆ తర్వాత దాని తదనుగుణంగా ఎంబీబీఎస్ కోర్స్ చేసే వాళ్ళకి డ్రాయింగ్ అనేది కీ రోల్, వాళ్ళకి మార్కుల విషయంలో చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. అలాంటి విద్యార్థులు మిమ్మల్ని సంప్రదిస్తుంటారా? వైద్య విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులు మాకు డ్రాయింగ్ అవసరం ఉంటుంది, మేము బొమ్మలు బాగా గీయాలి ఉంటుంది అని చెప్పేసి మీ దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి సందర్భాలు, సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. బట్ కాకపోతే ఒక 10% మాత్రమే నేర్చుకోవడానికి వస్తారండి. మిగిలిన 90% వాళ్ళు డ్రాయింగ్స్ మా ద్వారా వేయించుకొని వెళ్తారండి. సో వాళ్ళకి అంత టైం ఉండదు ఆ చదువుల్లో. కాబట్టి వాళ్ళని కూడా మేము తప్పు పట్టే అవకాశం లేదు. సో నేర్చుకుంటేనే కనుక ఇంకా మంచిగా ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీ బొమ్మ రూపేణ చూసినప్పుడు ఇంకా విజను ఇంకా ఎక్కువగా క్లారిటీ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కూడా. ఏంటి మీరేమో 1990 దశకం నాటి గురువులు, ఇప్పుడు 2K అంటే 2000 సంవత్సరం తర్వాత అంటే కొత్త మిలీనియంలో ఏమండి గురువుల పాత్ర చాలా నామమాత్రమైపోయి కంప్యూటర్ పాత్ర చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక 2020 తర్వాత మీకు చెప్పేదేముంది, గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచాయ్ కూడా ఒప్పేసుకున్నాడు. ఏమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసింది, సో మనకేం కావాలో మొత్తం అదే సృష్టిస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది వచ్చేసింది. ఇప్పుడు కంప్యూటర్లు మీ పనిని అధికంగా చేసేస్తున్నాయి. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ మనసులో ఏముందో అది పేపర్ మీదకి క్షణాల్లో వచ్చేస్తుంది. మీరు రోజులో లేకపోతే వారాలో చేసే పనిని అది క్షణాల్లో సృష్టించి ఇస్తుంది. వాడికి హార్ట్ బొమ్మ కావాలంటే హార్ట్, ఒక అందమైన హీరోయిన్ బొమ్మ కావాలంటే ఒక అందమైన బొమ్మ హీరోయిన్ని, ఏ రంగుల్లో కావాలంటే ఆ రంగుల్లో, ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి అది తర్జుమా చేసేసి అద్భుతంగా ఇస్తుంది. మరి ఇలాంటి రోజుల్లో మీ భవిత్యం ఏంటి? ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్తు? మీరు దీన్ని ఎలా వర్ణించబోతున్నారు? ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ అయితే చాలా క్రిటికల్ క్వశ్చన్ అండి. 100% ఫ్యూచర్ అనేది చాలా తగ్గుతూ ఉందండి. ఒకప్పుడు ఆర్టిస్టులు ఒక 1000 మంది ఉంటే ఇప్పుడు 10 మంది ఉన్నారండి. ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, ఫ్లెక్స్లు, ప్రింట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత, అయితే మాన్యువల్ వర్క్ ఎప్పటికైనా గోల్డెనేనండి. 100% మాన్యువల్ వర్క్ నేర్చుకున్న తర్వాతే మనం సిస్టమ్ మీదకి వెళ్ళటం అనేది 100% రైట్ నాకు తెలిసి. సో ఒక చిన్న మాటతో కొట్టేశారు, మాన్యువల్ వర్క్ బంగారం అని చెప్పేసి. అంటే సో చేతి కళ ఏదైతే ఉందో అదే బంగారం అన్నారు. ఎస్, నిజమే, బంగారమే. ఆ చేతి పనికి ప్రత్యామ్నాయంగా కంప్యూటర్లు వచ్చేసినాయి. అంటే మనం అప్గ్రేడ్ కావాల్సినటువంటి పరిస్థితి చాలా వచ్చేసింది. అంటే నా చిన్నప్పుడు విద్యాభ్యాసంతో పాటు 10వ తరగతి పూర్తయినటువంటి ప్రతి విద్యార్థి కూడా టైపింగ్ నేర్చుకునేవాళ్ళు. అప్పట్లో టైప్ ఇన్స్టిట్యూట్ల ప్రిన్సిపాల్స్కి ఒక స్వర్ణయుగంగా ఉండేది. ఆ కొద్ది రోజుల్లోనే, అంటే మేము 92, 93 10th పూర్తయిపోయి ఇంటర్ డిగ్రీకి వెళ్ళే రోజుల్లో ఆ కంప్యూటర్ ఎప్పుడైతే ప్రవేశించేసిందో భారతదేశంలోకి, ప్రతి విద్యార్థి కూడా కంప్యూటర్ వైపు పరుగులు పెట్టడంతో ఆ తర్వాత టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ చిన్నగా ఎండిపోయిన చెట్లులాగా, మానుల్లాగా మూతపడటం ప్రారంభమైనవి. ఆ టైప్ నేర్చుకునే విద్యార్థులు లేక టైప్ ఇన్స్టిట్యూట్ యజమానులందరూ కూడా, వారి కుటుంబాలన్నీ కూడా నిజం చెప్పాలంటే చాలా బాధాకరం. వారు వీధిన పడ్డటువంటి సంఘటనలు ఎన్నో మేము చూసాం. అంటే చాలామంది టైప్లో నైపుణ్యం లేకపోయినా కంప్యూటర్ యొక్క సహాయంతో, వీరికి నైపుణ్యం లేకపోయినా ఆ యంత్ర పరిజ్ఞానంతో వారు చాలా 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 స్థాయికి చేరుకోవటం, చాలా పెద్ద మొత్తాల్లో ఆస్తుల్ని కూడబెట్టుకోవడం అనేది జరిగింది. మీరు కూడా ఒక చిత్రకారుడిగా ఒక కుంచె పట్టుకోనో, ఒక పెన్సిల్ పట్టుకోనో అద్భుతంగా చిత్రాలు చిత్రించిన మీరు ఆ టెక్నాలజీని డెవలప్ చేయటానికి, అంటే ఒక కంప్యూటర్ ద్వారా, ఒక యానిమేషన్ ద్వారా సో అద్భుతమైనటువంటి చిత్రాలు ఇవ్వటానికి మీరేమైనా ప్రయత్నం చేశారా? లేదా మీ చిత్ర సంస్థ ద్వారా, మధు ఆర్ట్స్ స్కూల్ ద్వారా అలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చే ప్రాసెస్లో మీరేమన్నా ఉన్నారా? అంటే ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్నటువంటి డ్రాయింగ్లో నిష్ణాతులైనటువంటి కొంతమంది స్టూడెంట్స్ని మనమే పిక్సెలాయిడ్కి కానివ్వండి, పిక్సెలాయిడ్ అంటే యానిమేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, డీక్యూ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, అక్కడికి ప్రోత్సహించడం జరుగుతుందండి. అక్కడ దాంట్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, జాబ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. యానిమేషన్స్లో కొన్ని సినిమాలకు కూడా వర్క్ చేశారండి మన స్టూడెంట్స్, డీక్యూ ఎంటర్టైన్మెంట్లోనే ఉండి.
అయితే మీరు ఒకటి అన్నారు, చాలా వీళ్ళు అద్భుతమైన స్థాయిలో ఉంటున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు పరికరాలను బట్టి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అండి, డాక్టర్లు కూడా బాగా శ్రమ పడుతున్నారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత మెంటల్ టెన్షన్ ఉంటానే ఉంటుంది. ఎలా చెప్పాలి అంటే, వాళ్ళు ఒక సందర్భంలో నా దగ్గరికి వచ్చి, డాక్టర్లు చాలామంది ఇప్పుడు ఉన్నారు నా దగ్గర ప్రజెంటు, వచ్చి మాకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి, ఏం చేస్తే బాగుంటుంది, మా పిల్లలతో పాటు మేము కూడా కూర్చోమంటారా అని అడుగుతున్న సందర్భాల్లో నేను వాళ్ళకి సజెషన్ చేసేది ఏంటంటే, పెయింటింగ్ సజెస్ట్ చేస్తున్నానండి. డైరెక్ట్గా పెయింటింగ్, నేచురల్ డ్రాయింగు. ఈ నేచర్ డ్రాయింగ్లో పెన్సిల్ వర్క్ చేసుకోవచ్చు, వాటర్ కలర్స్ వర్క్ చేసుకోవచ్చు, అక్రిలిక్ చేసుకోవచ్చు, ఆయిల్ పెయింటింగ్ చేసుకోవచ్చు. ఆ పెయింటింగ్ చేస్తున్నంతసేపు వాళ్ళు మిగిలిన అంతా కూడా మర్చిపోయి ప్రశాంతమైన వాతావరణం కలుపుతున్నారండి ఇక్కడ. ఇది ఒకటి నేను గమనించాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వస్తున్నారు. అంటే మీరు చిత్రకళాకారుడు కాబట్టి వాళ్ళని చిత్రాల వైపు మలిచారు. ఒకవేళ మీరు సంగీత కళాకారుడే అంటే సంగీతం వైపు మరిచి ఉండేవాళ్ళేమో. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఒక రచయిత అయినట్లయితే మంచి వ్యాసాలు లేకపోతే కథలు రాయించేవారేమో వారి చేత. ఎనీహౌ, అంటే మంచి సలహా. అంటే మీకు తెలిసిన విద్యలో అంటే మనం మెడిసిన్ ద్వారా కూడా ఇవ్వలేని ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మందుతో నయం చేయలేని జబ్బు ఏదైతే ఉందో, అంటే అదే మీరు ఈ చిత్రకళ ద్వారా కూడా మానసిక ప్రశాంతతని కలిగించి వారికి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, మీ మాటలో చెప్పాలి అంటే వాళ్ళకి ఒక రిలీఫ్ని ఒక ప్రశాంతతని ఓకేనా కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు. సరే, మీ ప్రతిభని గుర్తించి మీ విద్యార్థులు ఓకేనా, మా గురువుగారికి ఎన్నో సన్మానాలు చేశామండి, ఇదిగో మా గురువుగారు రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డు తెచ్చుకున్నారు, జాతీయ స్థాయిలో ఆ అవార్డు తెచ్చుకున్నారు, మొన్న మధ్య 2020 తర్వాత కూడా ప్రపంచ స్థాయి అవార్డులు వచ్చినాయని చెప్పారు. ఏంటి అసలు మీకు మొత్తంగా ఎన్ని అవార్డులు వచ్చాయి, వాటి వివరాలు మాకు తెలియజేయండి సార్. నాకు రాష్ట్ర స్థాయి కానివ్వండి, జాతీయ స్థాయి కానివ్వండి, అంతర్జాతీయ స్థాయి కానివ్వండి, దాదాపుగా నాకు 23 బెస్ట్ ఆర్ట్ టీచర్ అవార్డ్స్ నేను తీసుకోవడం జరిగిందండి, 23 సార్లు. అదే కాకుండా మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఒకటి తీసుకున్నానండి. ఇదే కాకుండా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. నేను ఆర్టిస్ట్నని అనిపించుకోలేదు కానివ్వండి, నాకు ఎంతసేపటికి నాకు టీచర్గానే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేర్చుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు మన ద్వారా మళ్ళీ మంచి ఆర్టిస్టులు అవుతుంటారు, తద్వారా మంచి ఉపాధి కూడా పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్టిస్ట్గా ఉంటే ఉపాధి కల్పించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. అందువల్ల ఈ టీచింగ్ ఫీల్డ్లోనే నేను అవార్డ్స్ ఎక్కువగా తీసుకోవడం జరిగిందండి. ఓకే, ఒక చిన్న అడ్డంకి మీతో, అంటే అబ్జెక్షన్. అంటే చాలామంది కళాకారులు అంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్గా వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక ప్రతిభ దాగి ఉన్నట్లయితే వాళ్ళలో ఒక డిఫరెంట్ వాళ్ళ అవుట్ఫిట్ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంటుంది. మీరు గడ్డాలు పెంచుకోవటం, తర్వాత జుట్టును కూడా మగవారైనా కానీ ఆడవారిలాగా శిరోజాలు పెంచుకోవటం, జడలు వేసుకోవటం, ముడులు వేయటం, లేకపోతే బట్టలు భిన్నంగా చాలా 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 భిన్నంగా చూశాను. బహుశా ఇవన్నీ మీలో లేవంటే ఇంకా మీరు టీచర్గా ఉన్నారు కాబట్టి ఫార్మల్గా ఉన్నారా, లేకపోతే మీలో కళాకారుడు ఇంకో కోణంలో ఇంకో చోట కనబడుతుంటాడా? ఏమీ లేదండి, టీచర్గా ఇలాగే ఉన్నాను. నేను యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ కూడా చేశానండి, విజయవాడ శారదా స్కూలు, ఎయిడెడ్ పోస్ట్ అండి. అయితే కొన్నాళ్ళు చేసి కొంచెం నాకు నచ్చక నేను రిజైన్ చేశాను. ఇప్పటికీ నా పేరు అలాగే ఉంటుందండి అక్కడ. సో డ్రాయింగ్ టీచర్గా ఉండాలి అనేది నా ఉద్దేశం, ఉపాధ్యాయుడిగా ఉండాలనేది ఇంకా ఎక్కువ ఉద్దేశం. సో ఉపాధ్యాయుడు ఇప్పుడు మనం నేర్పించాలంటే ఎదుటి వాళ్ళకి మనం కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళకి చెప్తాం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అందువల్ల నేను కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళకి చెప్పడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఒక చిత్రకళాకారుడిగా మీకు బాగా నచ్చినటువంటి అద్భుతమైన చిత్రం ఇది అని చెప్పుకునే సంఘటన ఏ కాలంలో గీశారు? అంటే మీరు ప్రేమించే వయసులోనా, లేకపోతే ప్రేమ తర్వాత ఎదుర్కొన్నటువంటి విరహ సమయంలోనా, లేకపోతే పెళ్ళి తర్వాత ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఓకేనా ఏదన్నా ఒక అద్భుత చిత్రాన్ని గెలిచేలాగా తయారు చేసినాయా? ఇగో వీటన్నిటికన్నా ముందేనండి, వీటన్నిటికన్నా ముందే చదువుకునేటప్పుడు, అది 10th క్లాస్ అయిపోయిన తర్వాత డ్రాయింగ్ మాస్టర్ ఆ టైంలోనే కొంత నేను
బర్డ్స్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పక్షి తన పిల్లలకి బాగా మండుటి ఎండలో తన రెక్కని కప్పి ఆ పక్షికి ఫుడ్ పెట్టడం నేను చూడటం జరిగింది. అది నేను చిత్రాన్ని గీయటం జరిగింది. దానికి అవార్డు కూడా రావడం జరిగిందండి. నాకు 2002లో సంగతి ఇది. 2002లో నాకు జాతీయ అవార్డు ఇచ్చారండి నాకు. అంటే 2002 తర్వాత మీ మనసుని రంజింపచేసిన లేదా కదిలించినటువంటి సంఘటనలు మళ్ళీ అంత అద్భుతమైన చిత్రాన్ని మించి గీయటానికి మీ మనసు ప్రేరేపించిన సంఘటనలు ఇంకేం జరగలేదు 2002 తర్వాత? టీచింగ్ చెప్పడమే సరిపోతూ ఉందండి. ఎవరికి ఏం కావాలనేది వాళ్ళకి టీచ్ చేయడమే సరిపోతూ ఉంది. మనం 45 రకాల కోర్సులు నేర్పిస్తూ ఉన్నాను. 45 రకాల కోర్సులు. సో కొత్త విషయాలు చాలా చెప్తున్నారు. ఎందుకంటే 45 రకాలలో కొన్ని మచ్చుకు 4-5 చెప్పండి సార్ మాకు. డ్రాయింగ్లోని ఆయిల్ పేస్టల్సు, ఎక్రిలిక్ కలర్సు, వాటర్ కలర్సు, టెంపరీ కలర్సు, అట్లా పెన్సిల్ కలర్సు, చార్కోల్ కలర్సు, సింగిల్ పెన్సిల్తో కూడా ఒక అద్భుతాలు సాధించవచ్చండి. అంటే డ్రాయింగ్ అంటే ఒక అకాడమిక్గా KG to PG ఉన్నట్టు మీ దగ్గర డ్రాయింగ్లో కూడా ఒక KG to PG అంటే వాడు పుట్టిన కాంచి మీ దగ్గరికి వస్తే వాడు PhD అయ్యేదాకా మీ దగ్గర విద్యాభ్యాసం డ్రాయింగ్లో కొనసాగుతూనే ఉండాలన్నమాట. అండ్ మంచి జాబ్ కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి. జాబ్ కూడా మనమే ఇస్తున్నాం, ప్లేస్మెంట్స్ కూడా. సో మన ఇన్స్టిట్యూట్లోనే ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయండి. డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, సర్టిఫికేట్ కోర్సెస్, BA ఇన్ ఫైన్ ఆర్ట్స్. సో ఇవన్నీ చేసిన తర్వాత మనమే జాబ్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. సో వాళ్ళు డిజైనర్స్గా వెళ్తున్నారు మన దగ్గర నుంచి. కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళు మన దగ్గరికి రావడం, ఈ డిజైనర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం కూడా జరిగిందండి. దాదాపుగా నేను ఫేస్బుక్లో కూడా పెడుతూ ఉన్నాను. ఒక 8-9 మంది దాకా వెల్ సెటిల్డ్ అండి ఇప్పుడు. చాలా అదృష్టం అండి. ఎందుకంటే మంచి విషయం చెప్పారు. ఆ స్థాయికి చేరుకున్నటువంటి విద్యార్థులు మీ ద్వారా ఉండటం, మీ సంస్థ ఆ స్థాయికి చేరుకోవటం నిజంగా మా ధర్మపీఠం చాలా సంతోషించేటువంటి విషయము. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నటువంటి సంఘటన కూడా ఇది. అయితే మీలో సామాజిక స్పృహ గురించి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎంతోమంది పేద విద్యార్థులు ఈ రంగంలోకి వచ్చి మీలాగా ఒక చిత్రకళాకారుడు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే వారు ఆర్టిస్ట్గా మీకు ఫీజులు చెల్లించుకోలేకపోవచ్చు, లేకపోతే వారికి ఆ సామాగ్రిని వారు కొనుక్కోలేకపోవచ్చు. అలాంటి విద్యార్థులకి సహాయపడేటువంటి సంఘటనలు మీ సంస్థ మధు ఆర్ట్స్ స్కూల్ తరపున మధు గారు ఏమైనా చేపట్టారా? లేదు ఇతర సంస్థల సహాయం తీసుకొని ఏదైనా ఆర్యవైశ్య లేకపోతే ఇంకా ఏదైనా మనకి కొన్ని సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు, వాటి సహకారంతో మీరు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏమైనా చేపట్టి అలాంటి విద్యార్థులని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? వివరిస్తారా కొంచెం? ఖచ్చితంగా అండి. ప్రతి సంవత్సరం కూడా మన దగ్గరికి విద్యార్థులు వస్తూ ఉంటారు. ప్రతి 20-30 మంది విద్యార్థుల్లో కనీసం 2-3 సార్ మేము ఫీజులు పే చేయలేమండి, మా పరిస్థితి ఇది, రియల్గా ఉన్న పిల్లలు వస్తూ ఉంటారండి. వాళ్ళకి నేను నా దగ్గరే ఉంచి దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించి సందర్భాలు దాదాపుగా ఒక 20-30 మంది పిల్లలకు ఉందండి. ఆల్రెడీ జరిగింది. వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ అండి. రీసెంట్గా అయితే మన దగ్గర రాధిక అనే అమ్మాయి చాలా పూర్ ఫ్యామిలీ అండి. వాళ్ళు దాదాపుగా 5 సంవత్సరాల పాటు తను నా దగ్గరే పనిచేసి నేర్చుకొని డ్రాయింగ్ నేర్చుకొని 45 రకాల కోర్సులు నేర్చుకొని ఇప్పుడు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుందండి. సో గుడ్. అంటే మీరు ఒక సంస్థలో తయారు చేసిన ఒక విద్యార్థి చేత మరొక సంస్థని ఆ అమ్మాయి చేత పెట్టించి నడిపించే స్థాయికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలండి. వెరీ గుడ్. అయితే ఇంకా అయిపోలేదండి, మాకు ధన్యవాదాలు చెప్పద్దు. మరి మాలాంటి చాలా పేద సంస్థలు నిర్వహించేటువంటి పత్రికల్ని మీరు ఏ రోజును కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఒక చిన్న విమర్శ మేము చేస్తే మీరు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఎన్నో సందర్భంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని విజ్ఞాపన చేసుకున్నాం, ప్రేక్షకుల కోసం ప్రజల కోసం ఒక ఆర్ట్ ఇవ్వండి మధు గారు అని మీ అపాయింట్మెంట్ కోసం కోరితే దశాబ్దాలుగా మీరు మమ్మల్ని దాన్ని మన్నించకపోవటాన్ని మేము దీన్ని ఏ విధంగా భావించాలి? మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో మా ధర్మపీఠం వేదిక ద్వారా చెప్పండి. అన్యదా భావించద్దండి. యాక్చువల్గా నాకు టీచింగ్లోనే నాకు టైం అంతా కూడా సరిపోతూ ఉందండి. ఆర్ట్ వేసి ఇవ్వడం అనేది నాకు అసలు ఆ టైం సరిపోక మధ్యలో కొన్ని సమస్యల కారణం వల్ల కొంత దూరం అవడం, ఈ
వర్క్ చేసే విధానంలో మాత్రం నాకు కొంచెం టైం సరిపోవట్లేదండి. ఎంతసేపటికి ఆ టీచింగ్ ఎక్కడికెక్కడ పార్ట్ టైం వెళ్ళి చెప్పడం, ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి పరిగెత్తడం, ఆ స్కూల్ నుంచి మళ్ళీ హౌస్ కోచింగ్లకి పరిగెత్తడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంటి వద్ద చెప్పడం, మళ్ళీ ఇన్స్టిట్యూట్లో చెప్పడం, మళ్ళీ కాలేజీల్లో చెప్పడం, ఇలా ఆ టైం అంతా కూడా నాకు ఆ కాలం అంతా కూడా టీచింగ్లోనే సరిపోతూ ఉందండి. కూర్చొని ప్రశాంతంగా వేసే అంత అవకాశం నాకు రావట్లేదు. ఇకనైనా నేను అవకాశాన్ని కల్పించుకునైనా మీకు చేయగలనని అనుకుంటున్నానండి. సో మీరు విశ్వవిద్యాలయం విద్యార్థిగా కూడా కొనసాగుతున్నాను, అందుకు తగ్గట్టుగా పీజీ కోర్సులు కూడా చేస్తున్నానని చెప్పారు కదా. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు కూడా మీ చిత్రకళని వాటికి సపోర్ట్ చేసి వాటికి డెవలప్మెంట్ కోసం కృషి చేసినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అనేటువంటిది మనం సెంట్రల్ యూనివర్సిటీలో, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మాత్రమే చూసేవాళ్ళం. అవి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి యూజీసీ స్పాన్సర్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా మీరు అక్కడ విద్యార్థిగా కొనసాగుతున్నారంటే, సో యూనివర్సిటీస్ కూడా ఈ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా మంచి శుభపరిణామంగా మనం చెప్పుకోవాలి ఇక్కడ. అయితే ఇప్పుడు మీరు అక్కడ కోర్సులను పూర్తి చేసుకుంటున్నారు, వెరీ గుడ్. దానికైతే కనుక మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే అలాంటి స్థాయికి ఈ చిత్రకళ ఎదిగిన తరువాత మీరు కూడా భవిష్యత్తులో ఒక చిత్రకళ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. అందుకోసమే మేము ఇప్పుడు మహారాష్ట్ర యూనివర్సిటీ నుంచి మేము అప్రూవల్ అయ్యి ఇప్పుడు డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, సర్టిఫికేట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ తీసుకుని వచ్చామండి. బిఏ ఫైన్ ఆర్ట్స్లో కూడా మాకు అప్రూవల్ అయింది రీసెంట్గానే. సో అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి 24-25 నుంచి కొనసాగుతుంది. ఫ్యూచర్లో మేము ఇక ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లాగా రన్ చేయాలనేది కూడా నా ఉద్దేశం. కానీ అది ఎంతవరకు మేము చేయగలుగుతాం అనేది కూడా ఆలోచనలు. అంటే ప్రతిదీ ఆర్థికంగా ముందుకెళ్ళాలి కాబట్టి అది కొంతవరకే సాధ్యమవుతుంది. సో అది ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. బైజూస్ లాంటి ఎన్నో కార్పొరేట్ సంస్థలను తీసుకువచ్చి వాళ్ళ చేత ఇంగ్లీష్ నేర్పించాలనో, లేకపోతే అద్భుతమైనటువంటి పాఠాలని వయా మీడియా ఇంటర్నెట్ ద్వారా అందించాలనో చెప్పేసి ఎన్నో వాళ్ళకి ప్యాకేజీలను అందిస్తుంది. ఎన్నెన్నో కొత్త పుస్తకాలని లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళ లైబ్రరీకి సొంతం చేస్తుంది. ఇలాంటి ఎన్నో పథకాలని ప్రభుత్వ స్థాయిలో చేపడుతుంటే మీరు ప్రభుత్వ స్థాయిలో ఆ సహాయ సహకారాలు అందుకోవటానికి ఎందుకు ముందడుగు వేయలేపారు? అది మీ కళాకారుల్లో లోపం ఉందా, లేదా ప్రభుత్వం కళాకారులను గుర్తించడంలో లోపం ఉందా? ఈ సమస్య ఎక్కడ ఉద్భవించిందంటారు? ప్రభుత్వమే గుర్తించట్లేదండి. ఎందుకంటే మేము నాడు నేడు కార్యక్రమంలో కూడా ప్రతి స్కూల్ని అద్భుతంగా మేము పెయింటింగ్స్ ద్వారా ఆర్టిస్టులు కానివ్వండి, ఆర్ట్ టీచర్లు కానివ్వండి అందరం పాలు పంచుకున్నాం దాంట్లో. అయినా కూడా మాకు పెద్ద గుర్తింపు ఏమీ రాలేదు. సో మేము వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, మమ్మల్ని కొంచెం గుర్తించండి, మాకు అవకాశాలు ఇవ్వండి అని కూడా. సో ఇప్పుడు డ్రాయింగ్ టీచర్లు అనేది కూడా లేదండి. దాదాపు 20 సంవత్సరాలు అయింది డ్రాయింగ్ టీచర్ పోస్టులు. కనీసం డిఎస్సీలో వేస్తారనుకుంటే అది కూడా లేదు. సో మరి ఎలా ఉంటుందనేది ముందు వేయచ్చు. ఒకవేళ ప్రభుత్వం మారితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాకుండా మరొక ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సీని విడుదల చేస్తామంటున్నారు. కనీసం ఆ ప్రభుత్వం అన్నా మీ డ్రాయింగ్ టీచర్లకి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ డిఎస్సీ ప్రకటిస్తే వాళ్ళు అందులో డ్రాయింగ్ టీచర్లు తీసుకోమని చెప్పి మీ డిమాండ్ ఏమైనా ఉంటుందా నేరుగా ప్రభుత్వానికి? మీరు ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా మేము వినతి పత్రాన్ని అందజేస్తాము. మేము దాదాపుగా ఒక 10-15 మంది డ్రాయింగ్ మాస్టర్లు రెడీగానే ఉన్నామండి వినతి పత్రం అందించడానికి. మరి వారి ఆలోచనలు బట్టి ఉంటుంది మనకి. మరి ప్రతి ప్రైవేటు స్కూల్లో కూడా విద్యార్థులు ఏకాగ్రతగా చదవాలి. ఎన్నో లక్షల రూపాయలు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. కానీ అక్కడ విద్య అనేది ఒక మిథ్యగా మారిపోతుంది. వాళ్ళ చేతి రాతలు చూస్తే వారికే అర్థం కాదు. అంటే బ్రహ్మరాచన రాతల్లాగా వారి చేతి రాతలు ఉంటున్నాయి. లక్షలు చెల్లించినటువంటి విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులు విద్య లేదు, వాళ్ళు రాసిన అక్షరాలు అర్థము కావటం లేదు. ఇలాంటి పాఠశాలలు కూడా మిమ్మల్ని సంప్రదించడం లేదా? లేదా అలాంటి సంస్థలకి మీలాంటి కళాకారులు దొరకటం లేదా? ఉన్న మీ డిమాండ్ ఎక్కువ తట్టుకోలేక వాళ్ళు మిమ్మల్ని భరించట్లేదా? ఏంటి, ఎక్కడ లోపం ఉంది? లేదండి, ప్రతి ప్రైవేటు పాఠశాల వాళ్ళకి మేము మా దగ్గర నుంచి ఆర్ట్ టీచర్లుగా ట్రైనింగ్ ఇచ్చి
దాదాపుగా చాలా స్కూల్స్లో ఇక్కడ గుంటూరులోనే దాదాపు 18 స్కూల్స్లో నా స్టూడెంట్స్ ఉన్నారండి డ్రాయింగ్ టీచర్స్గా. సో మేము పంపిస్తూనే ఉన్నాను, నేను ప్రతి సంవత్సరం పంపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా దాదాపుగా ఒక 8 మంది వాంటింగ్ ఉందండి. ప్రైవేట్ సంస్థల్లో మాత్రం మా స్టూడెంట్స్ టీచర్లుగా అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. దానికి ఆదరణ అయితే బాగానే ఉంది. కాకపోతే ఆదాయం అనేది తక్కువ ఉంటుంది, బట్ గౌరవంగా ఉండటం కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి మెరుగ్గానే ఉంటాయి. ఒక సినిమాలో ఒక ప్రముఖ హీరో చెప్తాడు, ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కూడా, ఎవరి డప్పు వాడు కొట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఆ పాటలో చెప్తుంటాడు. అది మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, ఆ ప్రముఖ నటుడు మరియు కళాకారుడు గురించి. అయితే ఆ రాజకీయంగా ఎదిగిన వ్యక్తి చెప్పినటువంటి ఆ సలహాని మీరు పాటిస్తూ ఒక సోషల్ మీడియాని వేదికగా మలుచుకొని మీరే ప్రపంచ స్థాయి కళాకారుడిగా ఎదిగే క్రమం ఉంటుంది. దాన్ని మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు? ఈ మధు ఆర్ట్స్ స్కూల్ మధు గారు ఈ ఈ ఈ విషయంలో ఏ మేరకు సక్సెస్ అయ్యారనేటువంటి ప్రశ్న నేను మా ధర్మపీఠం ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అంటే నేను కొంచెం టెక్నాలజీ పరంగా చాలా వీక్ అండి. సో ఆ స్థాయి గురించి అయితే నేను ప్రస్తుతం ఆలోచన అయితే చేయలేదు. పిల్లలు మాత్రం నేను చేసిన వర్క్స్ కానీ అవన్నీ వాళ్ళే ఇన్స్టాగ్రామ్స్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి వాళ్ళే పెడుతూ ఉంటారు. సో అంత తప్ప ఇంకా అంతకన్నా మించి నేను ముందుకు వెళ్ళలేదు. ఇంక ముందు వెళ్ళాలని అనుకుంటున్నాను. చాలామంది చిత్రకళాకారులు ఒక మనిషిని చూస్తే నిలబెట్టి అలానే ఒక అరగంటలో బొమ్మ గీసి ఇచ్చేస్తామని చెప్తుంటారు. కొంతమంది ఒక కట్టడాన్నో లేకపోతే మనం ఒక ఆలోచన పంచుకుంటేనే దాన్ని ఒక రూపంలో తీసుకొస్తామంటారు, లేకపోతే కొన్ని అంశాలని ఒక పుస్తకంగా రూపొందించేస్తామంటారు. ఇలాంటి అంశంలో మధుగారు దేనికి ప్రత్యేకం? అన్నీ అంటే నేర్పించడంలో అన్నీ నేర్పిస్తుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మేము నేర్పిస్తామండి. టాపిక్ చెప్తే టాపిక్ వైజ్గా వాళ్ళని పిక్చర్ కంపోజిషన్ చేయడం నేర్పిస్తుంటామండి. అట్లాగే పోర్ట్రేట్స్ నేర్పిస్తుంటాను. సో అట్లా అన్ని రకాలు నేను నేర్పిస్తూ ఉంటానండి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఆర్టిస్టులుగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో, ఎన్నో ప్రశ్నలకి మీరు మనసులో దాచుకోకుండా నిర్భయంగా నిజాలని మా ధర్మపీఠం ప్రేక్షకుల ముందు ధర్మంగా వెలిపించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి. సో మళ్ళీ మరిన్ని అవకాశాలు మాకు కల్పించడం ద్వారా విద్యార్థులకి మేము ఎన్నో ఈ డ్రాయింగ్కి సంబంధించి మీ ద్వారా డ్రాయింగ్లో మెలకువలు ముఖ్యంగా మీరు చెప్పారు. మేము విద్యార్థులకి ఏకాగ్రత తీసుకురావాలంటే ఆ ఏకాగ్రత కేవలం డ్రాయింగ్ ద్వారా విద్యార్థి దశలో సాధ్యమవుతుంది. తద్వారా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవటం ద్వారా వాడు క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఉంటాడు. సో స్టేట్ లెవెల్లో బెస్ట్ స్టూడెంట్ అవుతాడని చెప్పారు. సో ఇలాంటి ఎన్నో అంశాల మీద మేము భవిష్యత్తులో మీ యొక్క సహాయ సహకారాలను కోరుకుంటున్నాం. తప్పకుండా మా విజ్ఞప్తిని మన్నించి మీరు మరిన్ని కార్యక్రమాలని మా ధర్మపీఠం ద్వారా మీరు పంచుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.